చాలాసార్లు లోకాన్ని మనం ఎలా స్నేహిస్తాం అని అంటే, ఈ లోక స్నేహములో సామాన్యులు కారు. ఆత్మీయతలో, అనుభవంలో తలపండిపోయిన వారికి కూడా వాడు జల్లెడ పట్టి కొట్టేశాడు. అటువంటి వారు బైబిల్లో నాకు చూపిస్తాను. ప్రియులారా, అందులో పేరు దేమా. దేమా అనే వ్యక్తి పౌలుతో పరిచర్య చేసిన వాడు, సంఘాలు కట్టిన వాడు, పరిచర్య చాలా దిక్కలు చేసి పౌలు సరసన నిలబడిన వాడు దేమా. కొలస్సీ 4:14 ఒకసారి చదవండి. లూకా అనేటటువంటి ఓ ప్రియుడైన వైద్యుడు, డాక్టర్ గారండి లూకా. దేమా చూసారా, అర్థమైందండి? లూకా అంటేనే వైద్యుడు, చక్కగా లూకా సువార్త రాసినవాడు. తన పక్కన ఈయన ఉన్నాడు. దేమా అంటే ఎంత పేరుగాంచిన వాడు, పేరు ఊరు లేనివాడు కాదండి దేమా అంటే, కాస్తో కాస్తో పేరుగాంచిన వాడు. కాబట్టి వారు వందనని చెప్తున్నాను అన్నాడు. 2 తిమోతి 4:10, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10. అదండి, ఏం చేశాడట? దేమా ఇహలోకమును స్నేహించాడట. అంటే దేమాను దేమాను పడగొట్టాలి అంటే ఏ జల్లెడ వాడాలి? ఈ లోక స్నేహం అనే జల్లెడ వాడితే నా జత పనివాడైన మార్కు, అరిస్తార్కు, దేమా. అమ్మ వింటున్నారు ఈ మాట? అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, నా జత పనివాడైన దేమా అని. అంటే పౌలుతో పాటుగా జత పనివాడట దేమా. అటువంటి భక్తుడు దేమా పడిపోయాడట. పడిపోవడానికి సాతానుడు వాడిన జల్లెడేంటి? ఈ లోక స్నేహం. ఇప్పుడు చదవండి ప్రియులారా, మనము తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి. చాలి ప్రియులారా, ప్రదేను బిడ్డలారా, సంఘములో విశ్వాసులు బలమైన వారిని కూడా పడద్రోయడానికి సాతానుడు వాడుకునే అస్త్రం